వరంగల్ జిల్లా సిద్ధేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. అంతేకాకుండా జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిద్ధేశ్వర ఆలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవక్షేత్రాలలో శివనామస్మరణతో మారుమవుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప, ఇటు వేయిస్తంభాల గుడి, హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుంచే పోటెత్తినటువంటి పరిస్థితి. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు కొనసాగిస్తూ పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్ధేశ్వర ఆలయంలో మనం చూడొచ్చు, క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకునే పరిస్థితి. ఉదయం నుంచే అర్చనలు, అభిషేకాలు కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. ఈ మహాశివరాత్రి సందర్భంగా సిద్ధేశ్వర ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఇవాళ రేపు ఎట్లా ఉంటుంది, నాకు అందుబాటులో ఆలయ అర్చకులు సురేష్ ఆయనతో మాట్లాడారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎప్పటి నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి, ఇవాళంతా ఎట్లా ఉంటుంది టెంపుల్లో వాతావరణం? ఈ హన్మకొండలోని సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఇది స్వయంభూలింగము, దక్షిణ కాశీగా పేరుగాంచింది. స్వామివారు క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి లింగం ఇది. దేవాలయం మాత్రం పడవరముఖ ద్వారంగా ఉంటుంది. మనకు రెండు రాష్ట్రాల్లో పడవరముఖ ద్వారం కూడా ఎక్కడ ఉండదు, ఇది ఒకటే. ఇంకొకటి ఏంటంటే స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ప్రత్యేక కార్యక్రమాలు 15 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాము. ప్రతిరోజు ఒక పూజా కార్యక్రమం, ప్రత్యేక అలంకరణ, అన్నదానం కూడా నిర్వహిస్తాము. మాఘ బహుళ దశమి రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించాము. స్వామికి పురాతనం నుంచి అదే తిథి ప్రకారం జరుగుతుంది. అదే తిథి ప్రకారం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తాము. సుమారు 2000 మంది భక్తులు కళ్యాణం తిలకించి స్వామివారి కోరికలు విన్నవించుకొని కృతజ్ఞులు అయ్యారు. వాళ్ళకి తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము. మా శివరాత్రి రోజున అనగా ఈరోజు మనకు శుక్రవారం శివరాత్రి వచ్చుడు కూడా ఒక పర్వదినంగా చెప్పవచ్చును. ఎందుకంటే శంకరుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి శుక్రవారము స్వామివారు పుట్టినరోజు వచ్చుడు కూడా ఒక విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు అంటే ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్ళి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలవ పందిళ్ళు, లైటింగ్, మంచినీటి సౌకర్యము ఏర్పాటు చేశాము. రాత్రి లింగోద్భవ సమయాన భస్మాభిషేకం అంటే మన దక్షిణ భారతదేశంలో భస్మాభిషేకం జరిగే ఏకైక దేవాలయం ఇది. అటు మనకి ఏంటంటే ఉజ్జయిన్లో జరుగుతుంది. మళ్ళీ మన దగ్గరనే ఈ స్వామివారికి 50 కిలోల భస్మంతో భస్మాభిషేకం నిర్వహిస్తాము. అప్పుడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి భస్మాభిషేకం కూడా తిలకిస్తారు. ఉదయం శాంతి అన్న పూజ కూడా నిర్వహిస్తాము. ఈ యొక్క స్వామివారు స్వయంభూగా వెలిచారు కాబట్టి వరంగల్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు? ఇంకా ఈ రోజు అంతా ఎట్లా ఉండబోతుంది అంటే ఆలయం మొత్తం? సుమారు ఉదయం దేవాలయం తెరిచిన కాంచి ఇప్పటివరకు 20,000 మంది భక్తులు స్వామివారిని సొంతంగా అంటే స్వతహా పంచామృతము, ఫలరసము, కొబ్బరి నీళ్లు అన్నీ వాళ్ళే స్వంతంగా తెచ్చుకొని స్వామివారికి సమర్పించుకునే విధంగా ఏర్పాటు చేశాము. వారు కూడా సంతోషంగా వారే గర్భాలయంకి వెళ్ళి అభిషేకం నిర్వహించుకుంటున్నారు. గర్భాలయంకి వెళ్ళేటప్పుడు షెట్టు బండి తీసేస్తారు, ఆ విశిష్టత ఏంటిది, ఎందుకు అట్లా వెళ్తారంటే? అంటే మనకు శంకరునికి ఏంటంటే ఆయనకు ఓన్లీ పులిచర్మమే ఉంటుంది. ఈ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అలంకరణ ప్రియుడు కాబట్టి ఆయనకు పట్టు వస్త్రాలు తోటి అలంకరణ ఉంటుంది. ఈయనకు ఓన్లీ పులిచర్మమే ఉంటుంది. ఉపవస్త్రం అంటే ఉపవస్త్రాలు ఏమి ఉండే ఆయనకు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలానే స్వామివారిని దర్శించుకొని ఎందుకంటే ఆయన ఇచ్చినయే కాబట్టి ఆయనకే లేనప్పుడు మనకు కూడా ఎందుకన్నా భావనతోటి షెట్టు బనీను ఇప్పేసి స్వామివారిని దర్శించుకుంటే స్వామివారికి వాళ్ళ యొక్క కోరికలు కూడా ఇలా ఈ విధంగా సాంప్రదాయంగా దర్శించుకుంటే వారి యొక్క కోరికలు కూడా తొందరగా తీరుతాయని చెప్పి పురాణాల్లో ఉంది. ఇది సిద్ధేశ్వర ఆలయ అర్చకుల అభిప్రాయం. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక మహాశివరాత్రి శోభ సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. శైవ క్షేత్రాన్ని కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు కొనసాగిస్తూ రుద్రాభిషేకాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహాశివరాత్రి రోజున ఆ రుద్రేశ్వరుని కావచ్చు, ఇటు ఇది దర్శించుకుంటే మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దీ ఉదయం నుంచే భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరము, రామప్ప గుడి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, ఇటు హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో భక్తుల కిటకిటలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మహాశివరాత్రిని సందర్భంగా మహాశివరాత్రి పండుగను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ లైన్.